Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. భగీరథ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలియజేశారు. భగీరథ్ అరెస్ట్ రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించలేకపోయామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు ఆధారాలు లభించే అవకాశం ఉంది అని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో చేసిన ఆరోపణలు, ప్రదేశాలకు నిందితుడిని తీసుకుని వెళ్లి రీకన్స్ట్రక్షన్ సైతం చేస్తామని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్టు సంగప్ప నుంచి కూడా వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నారు ఉన్నతాధికారులు. శనివారం ఉదయం భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు పోలీసులు. అతన్ని పట్టుకోవటానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి సైతం వెళ్లారు. అయితే తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన విడుదల చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నాటకీయంగా మారాయి. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లగానే సిట్ అధికారి రితిరాజ్ అక్కడికి చేరుకున్నారు. అరెస్ట్ను ప్రకటించాక భగీరథ్కు తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు.